ఓం శ్రీమాత్రే నమః. ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయం తెలుసుకుందాము. చాలామంది అడుగుతున్న ప్రశ్న, తులసి కోటను ఎలా పూజిస్తే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది, అలాగే ఆడవారు తులసి దళాలు కోయవచ్చా, అలాగే ఏకాదశి రోజు ఆదివారం రోజు కూడా తులసి చెట్టుకి పూజ చేయవచ్చా, ఇలాంటి ధర్మ సందేహాలు చాలా ఉన్నాయి. అవి ఈరోజు మనం తెలుసుకుందాము. అయితే మీరు స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోయినట్లే సబ్స్క్రైబ్ చేయండి. అయితే మన వీడియోకి వెళ్దాం. ముందుగా తులసి కోట గురించి మనం తెలుసుకుందాం. తులసి కోట లక్ష్మీదేవి స్వరూపం. జ్యోతిషం ప్రకారం తులసిని పూజించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. అంతేకాదు, మీ ఇంట్లో సంపదకు ఎటువంటి లోటు ఉండదు. పురాణాల ప్రకారం తులసి చెట్టును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు అని మనం చెప్పుకున్నాం. అందుకే శ్రీ మహావిష్ణువుకు తులసిని నైవేద్యంగా పెడతారు. ఇలా చేయటం వల్ల సంపద రెట్టింపు అవుతుందని చాలామంది నమ్ముతారు. అంటే తులసి దళం పెడతారు కదా, 33 కోట్ల మంది దేవతలు తులసిలో నివసిస్తారని నమ్ముతారు. ప్రతిరోజు ఉదయం తులసికి నీరు పోసి దీపం వెలిగిస్తే సకల సంపదలు చేకూరుతాయని పండితులు చెప్తున్నారు. ప్రతిరోజు సాయంత్రం తులసి మొక్క దగ్గర మట్టి ప్రమిదిలో నెయ్యి దీపం వెలిగించాలి. దీనివల్ల మీకున్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. దీంతోపాటు చిటికెడు పసుపును కూడా ఆ దీపంలో వేయండి. ఇలా చేస్తే లక్ష్మీదేవి, విష్ణువు ఆశీర్వాదాలు లభిస్తాయి. అయితే ఆదివారం తులసి దగ్గర దీపం వెలిగించకూడదని గుర్తుంచుకోండి. తులసి దగ్గర కొన్ని అక్షంతలు వేస్తే ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది. ఉదయం నిద్ర నుండి లేచిన వెంటనే ముందుగా తులసి చెట్టును చూస్తే ముల్లోకములలోని సమస్త తీర్థములను దర్శించిన పుణ్యఫలం లభిస్తుందని బ్రహ్మపురాణం చెప్తోంది. అలాగే శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం చేయబడిన రోజు. అయితే లక్ష్మీదేవికి శుక్రవారం రోజున తులసి ఆకులు సమర్పించండి. ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుంది. అలాగని శుక్రవారం నాడు తులసి దళాలు కోయకూడదు. ముందు రోజు తెచ్చుకుని మనం జాగ్రత్త పెట్టుకోవాలి. అలాగే ఆ అనుగ్రహం మీపై ఉంటుంది. దీంతో మీ సంపద కూడా పెరుగుతుంది. మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోవాలంటే తులసి కలిపిన నీటిని మీ ఇంట్లో చల్లండి. దీనివల్ల మీ ఇంట్లోని ప్రతికూల శక్తి తొలగిపోతుంది. మీ వివాహంలో సమస్యలను ఎదుర్కొంటుంటే తులసి ఆకులను పాలలో కలిపి శివలింగానికి సమర్పించండి. ఈ పరిహారం వల్ల మీ వైవాహిక జీవితంలోని అన్ని సమస్యలు తొలగిపోతాయి. అంతేకాదు, పెళ్లి కాని వారికి పెళ్లి తొందరగా కుదిరే అవకాశం కూడా ఉంటుంది. మీరు ఆర్థిక సంక్షోభంతో బాధపడుతున్నట్లయితే తులసి ఆకులను ఎరుపు రంగు వస్త్రంలో కట్టి మీ పర్సులో ఉంచుకోవాలి. ఇలా చేయటం వల్ల మీ ఇంట్లో ధన ప్రవాహం పెరిగి కుటుంబానికి ధన వర్షం కురుస్తుందని నమ్మకం. ఏం చేయాలి? తులసి ఆకులని ఎరుపు రంగు వస్త్రంలో కట్టి మీ పర్సులో కానీ మీ హ్యాండ్ బ్యాగ్లో కానీ పెట్టుకుంటే మంచిదట. స్నానం చేయకుండా తులసి మొక్కను తాకకూడదు. భూమిలో తులసి నాటడం మంచిది కాదని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. ఉత్తమ ఫలితాలు పొందడానికి తులసి మొక్కను ఎల్లప్పుడూ ఒక కుండలో మాత్రమే నాటాలి. వాస్తుశాస్త్రం ప్రకారం తూర్పు దిశలోనే తులసి మొక్కను ఉంచాలి. తూర్పు దిశలో తులసి మొక్క నాటేందుకు స్థలం లేకపోతే ఉత్తరం లేదా ఈశాన్య దిక్కులో నాటుకోవచ్చు. తులసి మొక్కను అత్యంత పవిత్రమైన మొక్కగా పరిగణిస్తారు కాబట్టి తులసిని దక్షిణ దిశలో ఎప్పటికీ కూడా నాటకూడదు. పొరపాటున దక్షిణ దిక్కులో తులసిని నాటితే మీకు భారీ నష్టం సంభవించే ప్రమాదం ఉంటుంది. కాబట్టి దక్షిణ దిక్కులో తులసి మొక్కను ఎవ్వరూ కూడా నాటద్దు. ఎప్పుడు కూడా తులసి కోటని అక్కడ పెట్టద్దు. ఉదయం సాయంత్రం తులసి కోట వద్ద దీపారాధన చేయడం అత్యంత శుభకరం. ఇంట్లో తులసి చెట్టు ఉంటే ఎటువంటి దుష్ట శక్తులు ఇంట్లోకి ప్రవేశించలేవు. తులసి చెట్టు ఎప్పుడూ పచ్చగా ఉంటే ఇంట్లో ఆనందం, సంతోషం మన వెంటే ఉంటాయి. ఇంట్లో వారికి ఎలాంటి సమస్యలు రావని అర్థం. ఎందుకంటే తులసి మొక్కని మనం లక్ష్మీదేవిగా చూసుకుని పెంచుకోవాలన్నమాట. అందుచేత తులసి మొక్క ఎప్పుడూ కూడా వాడకూడదు. చాలా జాగ్రత్తగా పవిత్రంగా చూసుకోవాలి. ఒకవేళ నీళ్లు పోయకుండానే తులసి మొక్క బాగా పచ్చగా ఏపుగా పెరుగుతుంటే ఇంట్లో వారికి అదృష్టం కలిసి రాబోతుందని అర్థం. భవిష్యత్తులో వారికి సంపద బాగా వస్తుందని అర్థం. పచ్చగా కళకళలాడుతున్న తులసి చెట్టు ఆకులు అకస్మాత్తుగా ఎండిపోతే ఆ ఇంటి యజమానికి ఏదైనా పెద్ద అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటుందని అర్థం. తులసి మొక్క పక్కన వేరే మొక్కలను నాటడం అంత మంచిది కాదని నిపుణులే సూచిస్తున్నారు. కాబట్టి తులసి మొక్క వేసిన తులసి కోటలో ఎటువంటి మొక్కలు కూడా వేయకూడదు. అలాగే ఆదివారం నాడు
తులసి మొక్కలో నీళ్లు పోయకూడదు. అలాగే ఏకాదశి రోజు కూడా తులసి ఉపవాసం ఉంటుందట విష్ణుమూర్తి కోసం. అందుచేత ఏకాదశి రోజు కూడా తులసి మొక్కని తాకకూడదు, నీళ్లు పోయకూడదు, అలాగే దళాలు కూడా కొయ్యకూడదు. శుక్రవారం కూడా తులసి దళాలు కొయ్యకూడదు. కాబట్టి ముందుగానే అది కూడా మహిళలు కొయ్యకూడదు, మగవారు మాత్రమే దళాలు కొయ్యాలి. అలాగే తులసి వెన్నులు ఉంటాయి కదా, అది కూడా మగవారు మాత్రమే తులసి వెన్నులు కొయ్యాలి తప్ప స్త్రీలు చేయకూడదు. తులసి దళాలతో పూజ అయితే ఇద్దరు చేసుకోవచ్చు. కాబట్టి తులసి చెట్టు లక్ష్మీదేవికి ప్రతిరూపం కాబట్టి ఇంత పవిత్రంగా చూసుకోండి. ప్రతిరోజు లేవగానే తులసి మొక్కకి నమస్కరించుకున్నట్లయితే సమస్త పాపాలు తొలగిపోయి ఆ రోజంతా చాలా ఆనందంగా గడుస్తుంది. తులసి మొక్కని ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చూసుకోండి. తులసి మొక్క మొదట్లో అక్షంతలు, పసుపు, కుంకుమలు అవి ఎక్కువగా వేయద్దు. తులసి కోటపై ముందు భాగాన్ని చేసుకోండి. అలా చేసుకున్నట్టే తులసి మొక్క చక్కగా పెరుగుతుంది. తులసి బాగా పెరిగింది అంటే ఆ ఇంట్లో సంపదలు బాగా పెరుగుతాయి అని అర్థం. ఇంట్లో వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉన్నారని అర్థం. అంతేకాకుండా తులసి సైంటిఫిక్గా కూడా తులసి మొక్క మెడిసినల్ ప్లాంట్ అంటారు కదా, అంచేత తులసి ఆకులలో ఔషధ గుణాలు ఉంటాయి. అలాగే తులసి చెట్టు మొదట్లో మనము దీపారాధన చేసుకున్నట్లయితే ఆ వేడికి ఆ తులసి నుంచి వచ్చేటువంటి గాలి మనకి ఆరోగ్యాన్ని ఇస్తుంది. అందుచేత అది కూడా సైంటిఫిక్గా కూడా చాలా మంచిది. అలాగే మరి ధర్మమతం ప్రకారం కూడా మనకి ఎంతో మంచిది. విష్ణుమూర్తి తులసంలో కొలువై ఉంటారని తెలుసు కదా మనకి. అందుచేత లక్ష్మీ స్వరూపం కాబట్టి ప్రతిరోజు కూడా వీలైనంత వరకు తులసి చెట్టు మొదట్లో చక్కగా పూజ చేసుకోండి. తులసి చెట్టుకి నీళ్లు పోయండి. తులసి చెట్టుని ఈవినింగ్ ముట్టుకోకండి. సాయంకాలం నీళ్ళు అవి పోయకూడదు, ఉదయం మాత్రమే పోయాలి. అందరికీ నమస్కారం.